డ్రెస్సులు డిజైన్ జాకెట్లు అన్ని కుడుతున్నా. నేను ప్రతి నెల 6,000 దాకా సంపాదించున్నాను. ये लोग हमको रास्ता बताए, हमको ऐसा ना ऐसा जीना बोले, ये सब करे सो बहुत अच्छी बात है। ये हमको ठीक है, हमको तो बहुत अच्छा रास्ता बताए। ये नाबार्ड वाले को धन्यवाद। SLDP ప్రాజెక్ట్ ద్వారా నాకు 2021 సంవత్సరంలో పిండి గిర్ని ఇచ్చారు. ప్రాజెక్ట్ నుంచి 80,000 రూపాయలు మంజూరు చేశారు. దీనివల్ల నేను నెలకి 4,000 నుంచి 5,500 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. Eklavya Foundation's aim is to support tribals in particular. From the beginning, with its limited capacities, Eklavya Foundation is doing the same. ఒక దివ్యాంగ మహిళ మళ్ళీ జీవితంలో నిలబడింది. మరో మహిళ ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా బతుకుతోంది. ఒక చిన్న వ్యాపారంతో ఓ కుటుంబం జీవిస్తోంది. ఒక యువకుడు కష్టాలను దాటి సంపాదన పొందుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామాల్లో కేవలం వ్యవసాయంతో బతుకుతున్న వారి జీవితాల్లో ఈ మార్పు, ఈ వెలుగు ఎలా వచ్చింది? ఒకే ఒక కారణం వల్ల, ఏకలవ్య ఫౌండేషన్. 2006లో శ్రీ పి వేణుగోపాల్ రెడ్డి గారు స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ నాబార్డుతో కలిసి గత 20 ఏళ్లుగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పారదర్శకత, నిబద్ధత ఈ రెండూ పునాదులుగా 2024లో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదై దేశంలోనే 2వ సంస్థగా నిలిచింది ఏకలవ్య. 2021లో నాబార్డు సహకారంతో మిట్టే సుస్థిర జీవనోపాధుల అభివృద్ధి పథకం దేశంలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఈ పథకం ద్వారా వ్యవసాయేతర జీవనోపాధుల్ని అందించి గిరిజనుల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది. So NABARD has set up exclusive fund called Tribal Development Fund, which has been set up in the year 2003 and 4 for the holistic development of tribal communities. Through this, NABARD has implemented integrated tribal development projects, and there are other livelihood activities also have been included under integrated tribal development project. In Telangana, 44 such type of projects have been successfully implemented, covering tribal families of 25,000 families, and the total area covered under this Orchard development program is around 23,000 acres, covering 17 districts, which are actually basically the tribal focused areas. ఈ మిట్టే SLDP పథకం అద్భుత విజయాన్ని సాధించింది. 21 గ్రామాలు, 500 కుటుంబాలు, 18 రకాల వ్యవసాయేతర ఉపాధులు, మొత్తం ప్రాజెక్టు విలువ 3.33 కోట్ల రూపాయలు. ఏకలవ్య ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది. కానీ పూర్తి స్థాయిలో ఒక జీవనోపాధుల కార్యక్రమాన్ని చేయడం మొట్టమొదటిసారి ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఏకలవ్య సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 500 గిరిజన కుటుంబాలకు వ్యవసాయేతర జీవనోపాధులను అందిస్తాం. అట్లాగే 3 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఏకలవ్య ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విజయ్ అన్నట్లు, మిట్టే SLDP పథకం గిరిజన జీవన ప్రమాణాల్లో కొత్త అధ్యాయాన్ని రాసింది. స్థానికుల భాగస్వామ్యంతో రైతు అలాగే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ, నైపుణ్యాలు అందిస్తోంది. ఈ సంఘాలే ఉపాధి ఎంపిక నుంచి అమలు, పర్యవేక్షణ వరకు అన్నీ చూస్తున్నాయి. ఇక్కడ యువత బయట పోయి కరీంనగర్ లేదా హైదరాబాద్ పట్టణాలకు వెళ్ళి కోళ్ల ఫారంలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామ పంచాయతీలు 3 విలేజ్లను గుర్తించారు. ఆ విలేజ్లలో నాబార్డ్ తరఫున అలాగే ఏకలవ్య సంస్థతో
ఏకమై మాకు జీవనోపాధి కోసము SLDP అని స్కీమ్ ప్రవేశపెట్టిన స్కీమ్లలో అంటే రైతులు పేదవాళ్ళు చాలా లబ్ధి పొందారు. అంటే వాళ్ళ స్కీమ్ నుండి దాదాపు 36 లక్షల వరకు సహకరించారు. చదువుతున్న యువత కూడా ఎంతో లబ్ధి పొందింది. ఇప్పుడు వలస చాలా తగ్గుముఖం పట్టింది. మా జీవితంపై విశ్వాసం పెంచిన ఏకలవ్య వారికి ధన్యవాదాలు. నాకు SLDP ప్రాజెక్ట్ ద్వారా కూరగాయల సాగు ఇవ్వడం జరిగింది. ఈ కూరగాయలన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాము. నెలకు 800 రూపాయలు కూరగాయల ఖర్చు మాకు మిగులుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఇంట్ల వాళ్ళకి నేను కూరగాయలను అమ్ముతున్నాను. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ పద్ధతిలో సొంతంగా వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి జీవనోపాధులు వాళ్ళు కోరుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరచడం. నెలవారీ సమావేశాల్లో ప్రణాళికలు సమీక్షలతో సంఘాలు నాయకత్వం వహిస్తున్నాయి. అందుకే పథకం పూర్తయి సంస్థ ప్రమేయం తగ్గినా కార్యక్రమాలు మాత్రం సజావుగా సాగుతూనే ఉన్నాయి. Here the main focus, a pilot project which has been implemented. The name of the project is called Sustainable Livelihood Development Program, and the project has been implemented through Ekalavya Foundation, and it has been implemented in 21 villages of Komarambim, Asifabad district, and Sirpur U and Lingpur mandals. And NABARD has supported this project with a financial assistance of 2.87 crores. And the main purpose of this entire development is to provide micro enterprises to the tribal communities so that their livelihood opportunities will go up. నేను ఇంతకు ముందు కూలి పనికి పోయేదాన్ని, కానీ ఏకలవ్య ఫౌండేషన్ ఈ దుకాణం ఇవ్వడం వలన ఇంట్లోనే గిరాకీ చేసుకుంటూ ఉంటాను. ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా నాకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ వచ్చిన ఆదాయంతో నా ఇల్లు గడుపుతూ ముందుకు సాగుతున్నాను. ధన్యవాదాలు. ఇరవై 21 గ్రామాల్లో కలుపుకొని మిట్టే జీవనోపాధుల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. మేము ప్రతి నెల 6వ తేదీన సమావేశం పెట్టుకుంటాము. అందులో ఈ నెలలో చేయాల్సిన పనులు గురించి చర్చించి వచ్చే నెలలో చేయాల్సిన వాటి గురించి ప్రణాళిక చేసుకొని తీర్మానం చేస్తాము. మాకు వచ్చిన ప్రధాన ఛాలెంజ్ ఇక్కడి గిరిజనుల యొక్క నమ్మకాన్ని సంపాదించుకోవడం, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గిరిజనులను వేరే చోటికి తీసుకెళ్లి క్షేత్ర సందర్శన చేయించడము, ఏకలవ్య సిబ్బంది అందరూ కూడా నెలలో ఒక 5 రోజులు రాత్రి నిద్రలు చేయడము, గ్రామాల్లో వాళ్ళతో పాటు కలిసిపోవడము, వాళ్ళ కష్ట నష్టాల్లో భాగమవ్వడము, వాళ్ళ దగ్గర భోజనాలు చేయడము, ఈ విధంగా చేయడం వల్ల సిబ్బందిపై వాళ్లకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ SLDP పథకంలో భాగంగా మేకల పెంపకం, కుట్టు మిషన్లు, పిండి గిన్నీలు, కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు, టెంట్ హౌస్లు లాంటి ఎన్నో ఉపాధులకు సహాయం. ఒక దివ్యాంగ మహిళ కుట్టు మిషన్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఒక గృహిణి గ్రామంలోనే పిండి గిర్నీ పెట్టి జొన్న రొట్టె పిండి అందిస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తోంది. కిరాణా షాపులతో గ్రామంలోనే మంచి జీవనం సాగిస్తున్న వారున్నారు. యువత బ్రాస్ బ్యాండ్తో ఒక నూతన ఆదాయ మార్గాన్ని స్థానికంగా సాధించారు. మహిళలు సేంద్రియ కూరగాయల సాగుతో ఆదాయం, ఆరోగ్యం సొంతం చేసుకుంటున్నారు. ఆవులు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో సొంత కాళ్లపై నిలబడిన మహిళలు. The major tribes in this area are Kolam, Gond, then Lambada and Pradhan communities. So the major activities taken up is the primary activities, very high successful activities, goat trading. Apart from goat trading, the milch animals, backyard poultry, then welding mission, then kirana shops, online center, tent houses, floor mills, leaf plate making, etc. These type of activities have been covered under the project. ఏకలవ్య ఫౌండేషన్ తరఫున 40,000 ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతో మేము కరోనాకు వెళ్ళి మేమే స్వయంగా కొన్ని వచ్చినాము. రాయల్ బ్రాస్ బ్రాండ్ ఆ పేరు పెట్టిన బ్రాండ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. 10 మంది ఉన్నాము, నాతో 9 మంది కలిపి. ఇలా ఎన్నో విజయగాథలు
ఒకప్పుడు అధైర్యంతో దాక్కున్న గృహిణులు ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా సమావేశాల్లో తమ గొంతు వినిపిస్తున్నారు. ఉపాధుల సమీక్షలు చేస్తూ నాయకత్వం వహిస్తున్నారు. ఈ అద్భుత మార్పుకు కారణం ఏకలవ్య ఫౌండేషన్, అలాగే నాబార్డు సంయుక్తంగా అమలు చేసిన మిట్టే SLDP పథకం. ప్రతి జీవనోపాధి కూడా ముందస్తుగా వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళకి ఆ జీవనోపాధులను అందించడం జరుగుతుంది. ఇప్పుడు పేదవారు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతుకుతున్నారు. మహిళలు, యువత సొంత ఉపాధిని పొందుతున్నారు. అందరూ కలిసి సంతోషం పంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఆనందానికి కారణమైన ఏకలవ్య ఫౌండేషన్ మరియు నాబార్డు సంస్థలకు గిరిజనులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.